ఎంజీ రావు గారు, ఇరాన్ అమెరికా యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై కనిపిస్తోంది. మన భారత్లో ప్రతి ఇంట్లో కిచెన్లోకి కూడా వచ్చేసిన పరిస్థితి. గ్యాస్ కష్టాలు స్టార్ట్ అయిపోయాయి. ఇప్పటికే కమర్షియల్ సిలిండర్లు దొరక్క చాలా హోటల్స్, హాస్టల్స్ కూడా బంద్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. నో సాంబార్ బోర్డులు కూడా చాలా చోట్ల దర్శనమిస్తూ ఉన్నాయి. అంటే యుద్ధం కొనసాగే అవకాశం ఉన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. మీ విశ్లేషణలు కూడా అదే విషయం చెప్తూ ఉన్నారు. సో రాబోయే వారం 10 రోజుల్లో గ్యాస్ కష్టాలు మరింత ఎక్కువయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఎవరినో భయపెట్టడానికి చెప్పేది కాదు, ముందు జాగ్రత్తగా చెప్పే విశ్లేషణ మాత్రమే. సో ఏం చెప్పదలుచుకున్నారు? జాయింట్ కిచెన్స్, సోషల్ కిచెన్స్, కొత్త ప్రతిపాదనలు వస్తూ ఉన్నాయి తెరపైకి, ఏమంటారు? ఎస్ అండి, ఇప్పుడు నేను ఒక కొత్త ప్రతిపాదనని ఆల్రెడీ నేను ఇప్పుడు యుద్ధానికి 20 రోజుల ముందే నేను చెప్పడం జరిగింది. యుద్ధం, గ్యాస్ సంక్షోభం భారతదేశంలో చాలా తీవ్రంగా ఉండబోతుంది. మళ్ళీ మనకు కట్టెలు పోయే దిక్క అనుకుంటూ నేను మాట్లాడడం జరిగింది. ఈరోజు అదే పరిస్థితిలోకి భారతదేశం ప్రవేశించింది. వీఆర్ ప్లంజ్డ్ ఇంటూ ఏ డీప్ క్రైసిస్ అనమాట. గ్యాస్ అనేది అంటే 2020, 2021లో వచ్చిన కరోనా సంక్షోభానికి మించిన లాక్డౌన్ సంక్షోభం ఈరోజు గ్యాస్ ద్వారా భారతదేశానికి వస్తుంది. ఇప్పటికే మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళినా మెనూ చేంజ్ అయింది. కొన్ని రెస్టారెంట్లు క్లోజ్ అయిపోయినాయి. అంటే మీకు సహజంగా తెలిసిపోతుంది. పల్లెటూరులో కూడా గ్యాస్ దొరకని పరిస్థితి 45 రోజులకు ప్రభుత్వమే పొడిగించింది. గ్యాస్ కమర్షియల్ రేట్లు పెంచడం, కమర్షియల్ మొత్తాన్ని స్టాప్ చేయడం, కేవలం గృహ అవసరాలకి, డొమెస్టిక్ పర్పసెస్కి మాత్రమే గ్యాస్ని ఇవ్వడం, డొమెస్టిక్ సప్లై ఎక్కువ చేయడం అనేది మనకు తెలుస్తుంది. ఈ గ్యాస్ సంక్షోభం యుద్ధం ఇప్పుడు దీర్ఘకాలికంగా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకు నేనేంటి, ఐఎమ్ నాట్ క్రియేటింగ్ ఫ్రస్ట్రేషన్ అండి. ఐఎమ్ నాట్ క్రియేటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫియర్నెస్ ఇన్ సొసైటీ. నేను ఎప్పుడు కూడా భయపెట్టడానికి నేను మాట్లాడడం లేదు. ఫ్రైటనింగ్ అనేది ఇక్కడ అవసరం లేదు. ఇది ఒక ముందు జాగ్రత్త కానీ నేను ఇది చెప్తున్నా. అంతేగాని సోషల్ మీడియాలో భయపడిపోయి మీరు గ్యాస్లకు పరిగెడుతున్నారని కొంతమంది మినిస్టర్లు మాట్లాడడం, కొంతమంది పెద్ద సమాజంలో పెద్దలు మాట్లాడడం కూడా ఇక్కడ మంచిది కాదు. ముందు జాగ్రత్త తీసుకోవాలంటే ఇక్కడ రానున్న సంక్షోభాన్ని ప్రిడిక్ట్ చేసే కెపాసిటీ ఉండాలి. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు గ్యాస్ సంక్షోభం ఉంది, సేవింగ్ చెయ్యాలి అనుకుంటూ ఆయన ఒక్కళ్ళే ఇప్పుడు రియాలిటీ మాట్లాడారు. ఇంకెక్కడా కూడా కొంత సెంట్రల్ మినిస్టర్ కూడా ఇదేదో ఫియర్ క్రియేట్ చేసేస్తున్నారు అంటున్నారు. బట్ ఇట్స్ నాట్ ఫియర్ అండ్ ఇట్స్ నాట్ టు ఎన్ అటెంప్ట్ టు క్రియేట్ ఫ్రైటనింగ్ ది పీపుల్, ఫ్రైటనింగ్ ది గవర్నమెంట్స్. ఇది ఒక ముందు జాగ్రత్త. రాబోయే విపత్తును ఎలా తట్టుకోవాలి అనేది ప్రజలకు మనం చెప్పగలగాలి. దానిలో భాగంగానే ఐ వుడ్ లైక్ టు ప్రపోజ్ 2 కాన్సెప్ట్స్ అనమాట. నెంబర్ 1 ఏంటంటే సోషల్ కిచెన్స్. మనకి పల్లెటూర్లు, చిన్న చిన్న పట్టణాల్లో సోషల్ కిచెన్స్, సామాజిక వంటశాలలు అనేవి సంయుక్తంగా ఏర్పాటు చేసుకోవాలి. రెండోది ఏంటంటే ఈ పెద్ద సిటీస్, వైజాగ్, ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ ఇలాంటి పెద్ద సిటీలో అపార్ట్మెంట్ కల్చరు, ఒక్కొక్క అపార్ట్మెంట్లో 20 ఫ్యామిలీస్ ఉంటే ఇక్కడ ఏంటంటే సోషల్ కిచెన్స్ అని అక్కడ పల్లెటూరులో వస్తే ఇక్కడ జాయింట్ కిచెన్స్ రావాలన్నమాట. అంటే సోషల్ కిచెన్స్, జాయింట్ కిచెన్స్ ఇది ఒక అద్భుతమైన ప్రయోగం అనమాట. సో దట్ మనం గ్యాస్ సంక్షోభాన్ని తట్టుకోవచ్చు. ఎందుకంటే మొత్తం భారతదేశంలో గ్యాస్ వినియోగం మనకి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ చెప్పేది, భారతదేశం పెట్రోలియం మినిస్ట్రీ ఇవన్నీ మనకి చెప్పేది ఏంటంటే 189 మిలియన్ క్యూబిక్ ఫీట్స్ పెర్ ఇయర్ ఉంటుందండి. ఇందులో 50% మాత్రమే ఇండియాలో ప్రొడ్యూస్ అవుతుంది. అందులో ఎక్కువ 40% వరకే కేజీ బేసినే. ఒక రకంగా అదే కేజీ బేసిన్ ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ, 5 బావి, ఓఎన్జీసీ బావులే ఇప్పుడు భారతదేశంలో 40% సప్లై ఇక్కడే ఎక్కువ ఉంది. కాబట్టి భారతదేశం సప్లై 97 మిలియన్ క్యూబిక్ ఫీట్లే. మిగిలిన 100 క్యూబిక్ ఫీట్లు అంతా బయట నుంచే మనకు వస్తుంది. ముఖ్యంగా ఖతారు, ఇటు ఒమన్ను, అటు సౌదీ అరేబియా, ఇరాన్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఖతార్లో ఉన్న, ఇరాన్లో ఉన్న సౌత్ పార్ట్స్ని ఇజ్రాయెల్ అటాక్ చేయడం, దానికి ప్రతిస్పందనగా ఇరాన్ ఏంటంటే ఈ ఖతార్లో మనకి ఎక్కువ గ్యాస్ వచ్చే, ఎల్పిజి వచ్చే, ఎల్ఎన్జీలు వచ్చే రస్ లఫానీ బావిని అటాక్ చేసేసింది. ఈవేళ యుద్ధం ఒక నెల తర్వాత యుద్ధం స్టాప్ అయినప్పటికీ అక్కడ నుంచి ఎల్పిజి, ఎల్ఎన్జీలు మనకు వచ్చే పరిస్థితి అక్కడ లేదు. ఎందుకంటే ఖతార్లో అది నాశనం అయిపోయింది. 17% గ్యాస్ కాలిపోవడం, బావి నాశనం అవ్వడం, ఆ ఇన్ఫ్రా మళ్ళీ పునరుద్ధరించాలంటే $100 బిలియన్ కావాలి. కాబట్టి యుద్ధం ఆగే పరిస్థితి ఇప్పుడు లేదు. నా అంచనా ప్రకారం యుద్ధం ఇంకో 2 నెలలు కొనసాగొచ్చు, 3 నెలలు కొనసాగొచ్చు. ఆగడం అయితే ఆగుతుంది. మళ్ళీ యుద్ధం ముగిసిపోయిన తర్వాత కూడా, హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ అయిన తర్వాత కూడా అక్కడ నుంచి ఎల్ఎన్జీ, ఎల్పిజి సప్లై రస్ లఫానీ, ఈ సౌత్ పార్ట్స్, నార్త్ డోమ్ బావిల నుంచి ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలిపోయింది, ఎల్ఎన్జీ టెర్మినల్స్, రిఫైనరీలు కాలిపోయినాయి. కాబట్టి గ్యాస్ సంక్షోభం ఇండియాలో అనివార్యమైన విషయం. ఇట్ ఈజ్ ఇన్నోవేటబుల్ క్రైసిస్. ఇంకా అది వచ్చి పడుతుంది అంతే. మరి ఎలా తట్టుకోవాలి అంటే ఇప్పుడు మనకి సప్లై లేవు, డొమెస్టిక్ సప్లై అనేది లిమిటెడ్, కాబట్టి కమర్షియల్ లేదు.
సో దట్ ఐ వుడ్ లైక్ టు ప్రపోజ్ దీస్ టూ కాన్సెప్ట్స్ అండి. ఒకటి ఏంటంటే సోషల్ కిచెన్స్. ఇవి ముఖ్యంగా చిన్న చిన్న పట్టణాలు, పల్లెటూరులో మనకేంటంటే వంట చెరుకు అన్ని విలేజ్ల్లో లభించదు. ఇప్పుడు అనంతపూర్ వెళ్ళండి, ఈ డిజర్ట్ ఆల్మోస్ట్ సెకండ్ డిజర్ట్ ఆఫ్ ఇండియా. అక్కడ వంట చెరుకు దొరకదు. అక్కడ కూడా గ్యాస్ మీద ఆధారం ఉంది. ఇప్పటికే మనం గ్యాస్ అలవాటు చేసాం. గ్యాస్ మీదే చక్కగా వంట చేసుకుని స్త్రీలు చక్కగా టైం సేవ్ చేసుకుని పిల్లల్ని చదివించుకోవడం, కొత్త అంగన్వాడీలు ఇలా చేయగలుగుతున్నారు. ఇంకా వాళ్ళు వంట సెరుకు కోసం మళ్ళీ వెళ్ళారనుకోండి, ఉమెన్ ఎంపవర్మెంట్ అంతా నాశనం చేసినట్టే. కాబట్టి వంట సెరుకు ప్రపోజల్ అయితే మనం చెయ్యొద్దు. సోషల్ కిచెన్స్ అంటే ఉన్న గ్యాస్ కోసమే ఒక సోషల్ కిచెన్స్ లాగా సామాజిక వంటశాలలు పెట్టి ఒక 25 ఫ్యామిలీస్ అక్కడ ఉన్న గ్యాస్ను ఉపయోగించుకుంటే అక్కడ గ్యాస్ని సేవ్ చేయొచ్చు. 50% గ్యాస్ని అక్కడ సేవ్ చేయొచ్చు, ఎక్కువ కూడా చేయొచ్చు. సో సోషల్లో కిచెన్స్లో పల్లెటూరు చిన్న చిన్న పట్టణాలు ఏంటంటే వంట సెరుకు దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి అక్కడ ఇక పట్టణాలకు వస్తే మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ మెగా సిటీస్ హైదరాబాద్లో వస్తే ఒక్కొక్క అపార్ట్మెంట్లో ఏంటంటే మనకి అట్లీస్ట్ అన్ యావరేజ్ 20 ఫ్యామిలీస్ ఉంటామంటే 10 ఫ్యామిలీస్ అయినా ఈ ఫ్యామిలీస్ అందరికీ 20 ఫ్యామిలీలు 20 గ్యాస్లు ఉపయోగించాలంటే సిలిండర్స్ ఉన్న గ్యాస్ని జాగ్రత్తగా వాడుకుంటే 70% గ్యాస్ సేవ్ చేయొచ్చు. 30%తోనే మొత్తం ఆ వంట అంతా ఫుల్ఫిల్ అయిపోతుంది అనమాట. ఏ విధంగా అంటే 20 ఫ్యామిలీలు ఉన్న అపార్ట్మెంట్ కమిటీస్ ఉంటాయి. ప్రతి అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్ కమిటీస్ ఉంటాయి. చక్కగా సోషల్ ఫంక్షన్ చేసుకుంటూ ఉంటారు. ఏదైనా ఫెస్టివల్, రంజాను, క్రిస్మస్, ఈ సంక్రాంతి, దీపావళి, వినాయక చవితి మనకి ఫెస్టివల్స్ కూడా జరుపుకుంటారు అపార్ట్మెంట్లో. ఒక అద్భుతమైన సోషల్ రిలేషన్షిప్ ఉంటుంది ఈ యొక్క అపార్ట్మెంట్ కమిటీలు. వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక సంయుక్తంగా కిచెన్ చేయాలి. దాన్ని ఏమంటారంటే ఈ జాయింట్ కిచెన్స్ అనేది అపార్ట్మెంట్లో పెట్టుకోవచ్చు. సో దట్ ఈ గ్యాస్ అనేది 70% కెన్ బి సేవ్డ్ అనమాట. అది సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సోషల్ రిలేషన్షిప్లు బలంగా తయారవుతాయి. కూడా ఒక అద్భుతమైన ఫెస్టివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. మన గ్యాస్ సంక్షోభాన్ని అధిగమించవచ్చు అనమాట. ఎక్కువగా గృహ అవసరాలకే గ్యాస్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే 145 కోట్ల మంది ప్రజలు ఇప్పుడు గ్యాస్ సంక్షోభం అనేది అనివార్యం. ప్రభుత్వాలు ఏమీ చేయలేని పరిస్థితి. ఎవరిని ఇటు మోడీని, సీఎంని ఎవరిని నిందించలేమండి. అక్కడ ఈ ట్రంప్ వెనక్కి తగ్గడు, ఇరాన్ వెనక్కి తగ్గదు. ఆ యుద్ధాన్ని మనం ఏమీ చేయలేని పరిస్థితి. మనం వెళ్ళి యుద్ధంలో దిగలేం. మన నేవీ అక్కడికి వెళ్ళిన ఎస్కాట్ ఇవ్వలేని పరిస్థితి అక్కడ. ఎందుకంటే యుద్ధంలోకి వెళ్ళి ఒక ఎస్కాట్ అంటే వాళ్ళు క్రాస్ ఫైర్లు ఇరుక్కుంటాం. కాబట్టి యుద్ధాన్ని కంటే మన ఇండియాలో సప్లై అవుతున్న 50% గ్యాస్ని సేవ్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వీటితో పాటు నేను ఆల్రెడీ ప్రపోజ్ చేసిన ఐ హ్యావ్ ఆల్రెడీ ప్రపోజ్డ్ ఇదేంటంటే ఇండక్షన్ కుక్కర్స్ అని, తర్వాత కొన్ని ఎలక్ట్రిక్ అని, కొన్ని వంటల్లో ఏంటంటే ఎక్కువ వంటకాలు పెద్ద పెద్ద సాంబార్లు గంటలు చేయడం. తర్వాత ఇప్పుడు ఎలాగో మన ఇండియాలో సమ్మర్ వస్తుంది, ఆల్మోస్ట్ సమ్మర్ కాబట్టి ఇంకా వేడి నీళ్ళ కోసం అటు వెళ్ళకపోవడం. ఈవెన్ పవర్ మీద దీని ఎఫెక్ట్ పడబోతుంది. ఎందుకంటే నాప్తా గ్యాస్ బేస్డ్ థర్మల్ పవర్ కొన్ని థర్మల్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి గ్యాస్ బేస్డ్. అది కొంత తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇండియా ఇలా మీరు గ్యాస్ సేవ్ చేస్తే ఎల్పిజి, ఎల్ఎన్జి, నాఫ్తా వల్ల కాస్త యూరియా సప్లై ఆగకుండా ఉంటుంది. లేకపోతే వ్యవసాయం ఆగిపోయేలా ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే వెంటనే ప్రాంప్ట్లీ యూ షుడ్ ట్రై టు సేవ్ ది గ్యాస్ అనమాట. కాబట్టి ఈ జాయింట్ కిచెన్స్ ఇక్కడ పట్టణాల్లో, సోషల్ కిచెన్స్ పల్లెటూరులో ఏర్పాటు చేసుకుని ఇప్పుడు రాజకీయ నాయకులు, పెద్దలు, ఈ తర్వాత మేధావులు వీళ్ళందరూ ఏంటంటే ప్రజల్ని ఆ సంక్షోభానికి సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఎవ్వరూ కూడా పూలిష్గా థింక్ చేయొద్దు. ఎందుకంటే యుద్ధం ఆగిపోతుంది, రేపే ఆగిపోతుంది అనేది హైలీ ఇంపాసిబుల్ అండి అక్కడ యుద్ధం ఆగడం. ఎందుకంటే ట్రంప్ వెనక్కి తగ్గడు, ఇజ్రాయెల్ అస్సలు వెనక్కి తగ్గదు. అది వెళ్ళి గ్యాస్ వీటిని అటాక్ చేస్తూనే ఉంటుంది ఇరాన్ నాశనం కోసం. ఇరాన్ ఏంటంటే ఇట్ ఈస్ డిఫెండింగ్ ఇట్ సెల్ఫ్. అది వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. గ్లోబల్ ప్లేయర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇండియన్ ఓషన్కి వస్తుంది. ఈవెన్ సూయజ్ కెనాల్ కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రెడ్ సీ నుంచి కూడా సప్లై ఆగిపోవచ్చు. కాబట్టి చాలా చాలా డేంజరు. ఇప్పుడు పెట్రోలియం, డీజిల్ ఏంటంటే ఎక్కువ రేటుకైనా మనకు దొరుకుతాయి, వేరే సోర్సెస్ ఉంటాయి. బట్ గ్యాస్కి సంబంధించి దేర్ ఈజ్ ఓన్లీ వన్ సోర్స్, దట్ ఈస్ వాట్ ది మిడిల్ ఈస్ట్, ఖతార్. ఇక్కడ నుంచి హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అయింది, రాదు. కాబట్టి 2 నెలల పాటు 3 నెలల పాటు యుద్ధం ఉంటుంది. యుద్ధం ఎండ్ అయిన తర్వాత కూడా మనకి గ్యాస్ అక్కడ ఇన్ఫ్రా కాలిపోయింది, బావులు కాలిపోయినాయి. కాబట్టి గ్యాస్ పునరుద్ధరణ ఇంకొక రాదు. కాబట్టి 6 నెలల పాటు ఎవ్వరూ కూడా గ్యాస్ని సప్లైనా అక్కడ ఊహించక్కర్లేదు. కాబట్టి మనం ఇప్పుడు గ్యాస్ సంక్షోభాన్ని తట్టుకోవడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ముందు జాగ్రత్త, ముందు హెచ్చరిక. నాట్ టు ఫ్రైటెన్ ది పీపుల్ అండ్ నాట్ టు ఫ్రైటెన్ ది గవర్నమెంట్. అదే అండి, ఏదో కరోనా వచ్చిన తర్వాత లాక్డౌన్ పెట్టుకోవడం కాదు, ముందే చర్యలు తీసుకోవాలి. చూడండి, 2వ కరోనా మనకి ఏమైంది, ఎలాంటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో అందరూ మెంటల్లీ
మెంటల్గా మనం మానసికంగా ప్రజల్ని ప్రిపేర్ చేయాలి. ఇందులో ఎవరు ప్రజలు కూడా అపోజిషన్ పార్టీలు కూడా క్రిటిసైజ్ చేయడానికి కూడా ఏమీ లేదు. ఎందుకంటే దిస్ ఇస్ అన్ ఎక్స్టర్నల్ క్రైసిస్. అది అక్కడ గల్ఫ్ యుద్ధం, అది మనం ఏమీ చేయలేం. కాబట్టి మనం సోషల్ కిచెన్స్, జాయింట్ కిచెన్స్, గ్యాస్ సేవ్ చేయడం, వ్యవసాయాలకి, తర్వాత కొంచెం ఎసెన్షియల్ సర్వీసెస్ అయిన పవర్ జనరేషన్, మొబైల్ సర్వీసెస్కి గ్యాస్ వెళ్ళేటట్టు చేసి, తర్వాత కొంచెం కమర్షియల్ యాక్టివిటీ కొనసాగాలి. ఎందుకంటే పట్టణాల్లో హాస్టల్స్, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ అనేది ఎసెన్షియల్. ఐఐటీలు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో ఈరోజు హాస్టల్స్ క్లోజ్ అవ్వడం అంటే ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాప్స్ అయిపోతే మన పిల్లలకే ప్రాబ్లం. కాబట్టి మనం ఇక్కడ సేవ్ చేస్తే అక్కడ హాస్టల్స్, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్కి, తర్వాత ఎసెన్షియల్ యూనివర్సిటీస్, కాలేజెస్లో హాస్టల్స్ నడవాలి. తర్వాత సిటీస్లో కొన్ని హాస్టల్స్ అంటే అవి జీవనాధారం అనమాట ఇండియాకి, వాటికి వెళ్ళాలి. హైలీ ఎసెన్షియల్ సర్వీసెస్, ఇండస్ట్రియల్ సెక్టార్కి కాస్త గ్యాస్ ఇవ్వగలగాలి, ముఖ్యంగా పవర్ సెక్టార్కి. అది వెళ్ళాలి అంటే మనం ఇక్కడ గ్యాస్ సేవ్ చేయవలసింది. కాబట్టి ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని గ్యాస్ సేవింగ్కి ఉన్న రీసోర్సెస్ డొమెస్టిక్గా, అంటే మన దేశీయంగా ఉత్పత్తి చేసే ఈ 97 మిలియన్ క్యూబిక్ మీటర్లతోనే మనం సరిపెట్టుకోగలిగి, తర్వాత ఇప్పుడున్న కేజీ బేసిను, తర్వాత బాంబే హై, ఇటు రాజస్థాన్ గ్యాస్ బావుల నుంచి దిగువ, తర్వాత అస్సాం గ్యాస్ బావులు, వీటి నుంచి కాస్త ప్రొడక్షన్ కాస్త ఎక్కువ చేసుకుని రిఫైనింగ్ నుంచి ఎక్కువ చేసుకోవడం, తర్వాత ఎక్స్టర్నల్ సోర్సెస్ లైక్ యుఎస్ నుంచి, తర్వాత లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ నుంచి, ఎస్పెషల్లీ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి కాస్త గ్యాస్ తెచ్చుకోవడం. అవి ఎట్టి పరిస్థితుల్లో మన గ్యాస్ అవసరాలని ఆ దేశాలు తీర్చలేవు. కాబట్టి ఎన్ని చర్యల్ని భారత ప్రభుత్వం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందండి. ఇది యుద్ధ ప్రాతిపదికన అవసరమైతే ఈరోజు పార్లమెంట్లో, అసెంబ్లీలో కొట్టుకోవడాలు కాదండి, దీనికోసం మాట్లాడాలి. ఎందుకంటే గ్యాస్ సంక్షోభం అనేది దేశానికి ఒక అతిపెద్ద కరోనా సంక్షోభం లాంటిది కాబట్టి.